హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఫిల్మీ బిట్. తన అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో నిందితుడిగా ఉన్న కన్నడ స్టార్ హీరో దర్శన్ కు ఇటీవల సుప్రీంకోర్టు బెయిలు రద్దు చేయడంతో ఆయన మళ్లీ జైలుకు వెళ్లిన సంగతి మనకు తెలిసిందే. ఈ కేసు విచారణ నిమిత్తం తాజాగా ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సిటీ సివిల్ అండ్ సెషన్స్ కోర్టు ముందుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా దర్శన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి. జైల్లో వసతులు బాగాలేవని, అక్కడ తాను బ్రతకలేకపోతున్నానంటూ ఆయన కన్నీరు పెట్టుకున్నారు. బెంగుళూరు పరప్పన అగ్రహార జైలులో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. అక్కడ నేను ఉండలేకపోతున్నా. రూమ్ లో దుర్వాసన వస్తోంది. సూర్యుణ్ణి చూసి చాలా రోజులైంది. ఫంగస్ అటాక్ చేయడంతో బాధ భరించలేకపోతున్నాను. జీవితం చాలా దుర్భరంగా తయారైంది. ఇలాంటి బ్రతికే కంటే ఒక్క చుక్క విషమివ్వండి, తాగి చచ్చిపోతా అంటూ న్యాయమూర్తి ముందు దర్శన్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. తన ప్రియురాలైన పవిత్ర గౌడకు రేణుకాస్వామి అనే యువకుడు అసభ్య మెసేజ్లు పంపిస్తున్నాడన్న కోపంతో దర్శన్ కొందరి సహాయంతో అతడిని దారుణంగా హత్య చేయించాడు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. రేణుకాస్వామిపై చిత్రహింసలు పెట్టి చంపేశారని, కరెంట్ షాక్ కూడా పెట్టినట్లు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. ఈ కేసులో దర్శన్, పవిత్ర గౌడ సహా 15 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో కొంతకాలం జైలులో ఉన్న దర్శన్ అనారోగ్య కారణాలు చూపించి మధ్యంతర బెయిల్పై బయటకు వచ్చారు. ఆ తర్వాత రెగ్యులర్ బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించగా న్యాయస్థానం మంజూరు చేసింది. దీంతో దర్శన్, పవిత్ర కొంతకాలంగా బయటే ఉన్నారు. కర్ణాటక హైకోర్టు వారిద్దరికీ బెయిల్ ఇవ్వడాన్ని కర్ణాటక ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేయగా జస్టిస్ పార్థివాలా, జస్టిస్ ఆర్ మహదేవన్లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం కర్ణాటక హైకోర్టు తీరుపై అసహనం వ్యక్తం చేసింది. వారికి బెయిల్ ఇచ్చేందుకు సరైన కారణాలు లేవని పేర్కొంటూ బెయిల్ను రద్దు చేసింది. చట్టం ముందు అందరూ సమానులేనని పేర్కొంటూ వారిని వెంటనే అరెస్ట్ చేయాలని ఆదేశించింది. జైలులో దర్శన్కు ఎలాంటి ప్రత్యేక సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం లేదని జైలు అధికారులకు సూచించింది. నిందితులకు జైలులో లగ్జరీ సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తమ దృష్టికి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జైలు సూపరింటెండెంట్ ని హెచ్చరించింది. దీంతో దర్శన్, పవిత్ర గౌడలను ఆగస్టు 14న పోలీసులు మళ్లీ అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. సుప్రీంకోర్టు ఆదేశాలు ఉండటంతో దర్శన్ కు జైలులో ప్రత్యేక సౌకర్యాలు కల్పించడం లేదు. ఈ నేపథ్యంలోనే దర్శన్ తాజాగా న్యాయమూర్తి ఎదుట కన్నీటి పర్యంతం కావడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.